జ్ఞానం సంపాదించుకుంటే ఆ వ్యక్తి ధన్యుడు. గొప్ప ఆస్తులు సంపాదించుకునేవాడి కన్నా, గొప్ప సంపద సంపాదించుకునేవాడి కన్నా, గొప్ప ఉద్యోగాలు సంపాదించుకునేవాడి కన్నా, గొప్ప ధనం సంపాదించుకునేవాడి కన్నా దేవుని జ్ఞానం కలవాడు ధన్యుడు. ఈ ఉద్యోగము, ఆస్తులు, ధనము ఇవన్నీ కూడా మనం జీవించడానికి మాత్రమే ఉపయోగపడతాయి, కానీ దేనికి ఉపయోగపడవు. ఉద్యోగం చేస్తున్నా గొప్ప ఉద్యోగం పరలోక రాజ్యానికి రాదు. నీకు 100 ఎకరాల పొలం ఉంది, అది పరలోక రాజ్యానికి రాదు. గొప్ప వ్యాపారం ఉంది, పరలోక రాజ్యానికి రాదు. గొప్ప స్థితి ఉంది, పరలోక రాజ్యానికి రాదు. నీకు పరలోక రాజ్యానికి వచ్చేది ఒక్క దేవుని జ్ఞానము మాత్రమే. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. అటువంటి నరుడే ధన్యుడు. మరి వివేకము, వివేకం అంటే ఏంటి? వివేకము అంటే ఏంటి చెప్పండి. ఎక్కడ ఏది మాట్లాడాలో, ఎక్కడ ఏది మాట్లాడకూడదో, ఎక్కడ ఏమి చేయాలో, ఎక్కడ ఏమి చేయకూడదో, ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో, ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించకూడదో అని చూపించేదే వివేకం. ఆ వివేకం కలిగిన నరుడు ధన్యుడు అన్నాడు. వివేకం లేనివాడు ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒకటి మాట్లాడేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు, ఏదో ఒక విధంగా ఉంటాడు. కానీ వివేకం కలిగిన వాడు మరి ఎక్కడ ఏ విధంగా ఉండాలో, ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తిస్తాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, జ్ఞానం సంపాదించుకున్న నరుడు ధన్యుడు, వివేకం కల నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకని కింద చెప్తారు సామెతలు 3:14 ఏమని? వెండి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించుకోవడం మేలు, అపరంజి సంపాదించుకోవడం కంటే జ్ఞాన లాభం పొందుట మేలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.